నమస్కారం. టీవీ7 న్యూస్కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ సైన్స్ డే కార్యక్రమాలు. నేటి విద్యార్థులు సివి రామన్ను స్ఫూర్తిగా తీసుకుని సైన్స్ అండ్ టెక్నాలజీలో రాణించాలని పిలుపు. పిఠాపురం నియోజకవర్గంలో మనబడి నాడు నేడు పథకం ద్వారా 30 కోట్లతో అభివృద్ధి పనులు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారన్న ఎమ్మెల్యే పేర్నేని దొరబాబు. కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా. ప్రభుత్వం టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే ఇవ్వాలని డిమాండ్. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పేర్నేని దొరబాబు అన్నారు. ఈ మేరకు పిఠాపురం ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మనబడి నాడు నేడు మొదటి 2వ విడత పథకంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 3 మండలాల్లో 30 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల ఎంపీడీఓలు, ఎంఈఓలు, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం గౌరవ ముఖ్యమంత్రి 20 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా పిల్లలకి అందరికీ కూడా టాయిలెట్ల దగ్గర నుంచి అన్నీ కూడా సమస్త సౌకర్యాలు కల్పిస్తూ సామాన్యుడు కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకునే విధంగా ఈ రోజున ప్రభుత్వ స్కూల్ని ఆధునీకరించి ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఆ స్కూల్కి వెళ్తూ ఉంటే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం చదువుకున్న రోజుల్లో ఇంతలా లేవు. ఈ రోజున కార్పొరేట్ స్కూల్కి ధీటుగా తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి పిల్లలకు కానుకగా ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి. పిఠాపురం మండలం 11 కోట్ల 16 లక్షల రూపాయలు ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే కొత్తపల్లి మండలం 4 కోట్ల 53 లక్షల రూపాయలు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే గొల్లప్రోలు మండలం 5 కోట్ల 9 లక్షల రూపాయలు కంప్లీట్ చేయడం జరిగింది. వెరసి 20 కోట్ల 80 లక్షల రూపాయలతో ఇప్పటికే ఆధునీకరించడం జరిగింది. మళ్ళా 2వ పేజీలో ఫస్ట్ పేజీలో పిఠాపురం 7 కోట్ల 92 లక్షల రూపాయలని చేయడం శాంక్షన్ అయ్యి, అలాగే పిఠాపురం రూరల్ది, అలాగే అర్బన్ వచ్చేటప్పుడు 4 కోట్ల 8 లక్షల రూపాయలని, అలాగే గొల్లప్రోల మండలం 7 స్కూళ్ళకు గాను 58 రూములు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి 8 కోట్ల 1 లక్ష రూపాయలు గాను, అలాగే కొత్తపల్లి మండలం 10 కోట్ల 65 లక్షల రూపాయలని, టోటల్గా 30 కోట్ల రూపాయలతోటి 2వ పేజీలో కూడా పనులు ప్రారంభించుకోవడానికి రెడీగా సమాయత్తం అవడం అనేది నిజంగా ఇది అభినందనీయం. ఇటువంటి ఆలోచన ఇంగ్లీష్ మీడియం పెట్టడమే కాదు, సామాన్యుడికి అందరికీ కూడా స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, బ్యాగుల దగ్గర నుంచి వారికి మెను ఆహారం 4-5 రకాలు పెట్టి ఓ మెను తయారు చేసి ఆ రకంగా పేద విద్యార్థులందరికీ కూడా మనం చెయ్యాలనే దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి నిజంగా పిల్లల పట్ల ఈ రకంగా ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి పిఠాపురం నియోజకవర్గ ప్రజానికం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రస్తుత జీవన విధానంలో విద్యార్థుల్లో సైన్స్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఎక్స్పో ఎగ్జిబిషన్లు ఎంతో దోహదం చేస్తాయని మండపేట సెయింట్ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జూలియట్ అన్నారు.
నేషనల్ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండపేట సెయింట్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో ఎగ్జిబిషన్ను సిస్టర్ జూలియట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రాజెక్టులను ప్రిన్సిపల్ జూలియట్తో కలిసి ఉపాధ్యాయులు తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సోలార్ వాటర్ సిస్టమ్, బయోడైవర్సిటీ, డ్రిప్ ఇరిగేషన్, మోడర్న్ అగ్రికల్చర్, మైక్రోసిట్ మోడల్ వాటర్ వేస్టింగ్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ వంటి ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయని అన్నారు. విద్యార్థుల్లో సైన్స్ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి బాగా. మొత్తం అన్ని యాక్టివిటీ పార్ట్లో ఉంటుందండి అక్కడ. Solar energy, when the sun rays fall on the solar panel, it starts generating solar energy. With the help of that energy, the motor will start running and the water will come into the tank and the water will supply to the plants. Thank you. సైన్స్ అండ్ టెక్నాలజీతో సమాజ అభివృద్ధి సాధ్యమని ప్రతిపడు హర్షవర్ధన్ విద్యా సంస్థల ఇన్ఛార్జ్ కుమార్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రమైన ప్రతిపాడు హర్షవర్ధన్ విద్యా సంస్థల్లో జాతీయ సైన్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీతో చిన్నారుల సదస్సు, మేధస్సు చాటుకునే విభిన్న రీతిల్లో పరికరాలు తయారు చేసి ఎగ్జిబిషన్ చేపట్టారు. ఎగ్జిబిషన్ పలువురిని ఆకట్టుకుంది. అనంతరం విద్యా సంస్థ ఇన్ఛార్జ్ కుమార్ మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీతో మనిషి మనుగడ ఆధారపడి ఉందని, సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారానే సివి రామన్కు నోబెల్ బహుమతి వచ్చిందని గుర్తు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో హర్షవర్ధన్ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు బోధన ఉంటుందని పేర్కొన్నారు. చూడకొచ్చు నుంచి పెట్టుకుంటాం. ఇదే తిరిగి మళ్ళీ ఎలా తిరుగు
సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండు కూడా ప్రపంచంలోనే అత్యుత్తమైన ఒక పెద్ద విషయం. కారణం ఏంటంటే టెక్నాలజీ ఏంటంటే సైన్స్ టెక్ రెండు కూడా కలిసిమెలిసి ఈరోజు శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో కీలకమైన అంశంగా పరిగణిస్తుంటాం. దీనికి కారణం ఏంటంటే ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సివి రామన్ గారు మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ విన్నర్, అలాగే రామన్ ఎఫెక్ట్ ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తి. దీని ద్వారా పిల్లల యొక్క సృజనాత్మకత వెలితీయడానికి, అలాగే వారి యొక్క మెలకువలు సైన్స్లోని కావాల్సిన సైన్స్ ఎగ్జిబిషన్ సంబంధించిన చాలా వరకు ఈ స్కూల్లో ఇవాళ పెట్టడం జరిగింది. దీంతో ముఖ్యంగా ఏంటంటే మనం పూర్వం అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా నిప్పుని చక్రాన్ని కనుక్కోకపోతే ఇవాళ మనిషి యొక్క మన్నుడే లేదు. దాని నుంచి పుట్టిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మన మ్యాథ్స్కి జోడించి ప్రతి ఒక్క పిల్లవాడికి మన యొక్క టెక్నాలజీని సైన్స్ని డెవలప్ చేయడానికి ఈరోజు మా ఉపాధ్యాయులందరూ కలిసి మా చిన్నారులతో ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టారు. దీన్నే సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టి పిల్లలతో ఉన్న వారి యొక్క సృజనాత్మక వెలితీయడం ముఖ్య ఉద్దేశం. ఇది గత 4 సంవత్సరాల నుండి కూడా ప్రతిపాటు బ్రాంచ్లోని, అలాగే మీ పెట్టిన సంస్థ 20 సంవత్సరాల నుండి కూడా ప్రతి ఏడాది కూడా మా అన్ని బ్రాంచ్లో కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా అన్ని బ్రాంచ్ల్లో కూడా విద్యా సంస్థలు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని జరగడం జరుగుతుంది. దీనిలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా పనిచేసి పిల్లల యొక్క సృజన వెలితీయడానికి తీవ్రంగా కృషి చేసిన అందరికీ మా ధన్యవాదములు. మీకు మా విద్యార్థులు సివి రామన్ను స్ఫూర్తిగా తీసుకుని సైన్స్ సాంకేతిక రంగంలో రాణించాలని కాకినాడ ఏఎఫ్సి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేతల నూకరాజు అన్నారు. కాకినాడ నగరంలో స్థానిక శ్రీనగర్లో గల ఏఎఫ్సి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ ఎన్ నూకరాజు ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్లు నల్లిబిల్లి సుజాత, గోడి సత్యవతులు పాల్గొని విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఎన్ నూకరాజు మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా వారిలో ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీసేందుకు ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. అదేవిధంగా విద్యార్థుల్లో భాషా ప్రావీణ్యం, సంస్కృతి, సాంప్రదాయాలు తదితర అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయని అన్నారు. భవిష్యత్ తరాలకు సృజనాత్మకతతో కూడిన విద్యను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుందని తెలిపారు. మేకల వినీల్ అనే 7వ తరగతి విద్యార్థి తయారు చేసిన కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇది కట్టుకొని బ్రెయిన్స్ అది తెలిసిన గ్రెయిన్స్ మనం ఆన్ చేస్తే హీట్కి వెళ్ళి చదవడం వేడి ఉంటుంది. ఎప్పుడైతే పొడవుతాయో వాటర్ పంటాయి పోయి గొడవైపోతుంది. గొడవైపోయి చదివేస్తారు, గొడవైపోయి దర్శనం మాస్టర్ గారు ఒక ముక్క చెప్పాలండి. This powder is white color, but it reacts with but after it reacts with cigarette smoking, it can turn into yellow color.
topic is electromagnet. So this electromagnet was copper wrapped around this iron and creates a magnetic effect, sir. So this magnetic effect was called as electromagnet, sir. So when we put some pins nearly this pins will be pinned to the end of the iron net. So this was useful to separate this copper wire acts like a magnet, sir. This magnetic effect was called as electromagnet. స్లాంటింగ్గా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. The smoke is released from factories and vehicles, refrigerators, and that smoke contains carbon, very harmful carbon monoxide and dioxide. They are known as greenhouse gases. My name is Vinil. I am studying in 7th class AFC School, Banagudi, Srinagar, Kakinada. నేను సైన్స్ ఫెయిర్లో కాకినాడ స్మార్ట్ సిటీ చేశాను. అందులో మ్యాప్ వేసి అన్ని డిజైన్స్ ఇచ్చాను. అందులో కూడా ఒక థర్మాకోల్ బాక్స్లో థర్మాకోల్ పెట్టి ఆ కాకినాడలో ఏవే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని అక్కడ ప్రజెంట్ చేసేటట్టు ఒక ఐస్ క్రీమ్ స్టిక్కి గుచ్చి అందులో పెట్టాను. నేను ఏం చేశానంటే ఇక్కడ క్యాప్ వేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే అది కాస్ట్ ఎక్కువ, మధ్యతరగతి వాళ్ళు దిగువ తరగతి వాళ్ళు కొనుక్కోలేనంత ఎక్కువ ఉంటుంది, అందరూ స్టైల్ కోసం అనుకుంటాం. రెండో విషయం ఏంటంటే అది పెట్టుకున్నంత మాత్రం మనకు కూల్నెస్ ఏమి వచ్చేది, చెమట బోర్లంత పడుతుంది. అది మీరు పరిగణిస్తే నేను ఏం చేశానంటే ఇప్పుడు వేస్ట్గా పోయే సన్లైట్ని సోలార్ ద్వారా మీరు క్యాప్చర్ చేసి దాన్ని సోలార్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి సోలార్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మోటార్ పెట్టి ఫిక్స్ చేశాను. దీన్ని నేను మీకు ప్రాక్టికల్గా కూడా చేసి చూపించాను. ఇక్కడ బ్యాటరీ ఎందుకు పెట్టానంటే రాత్రి కూడా మీకు సన్ ఉండదని డౌట్ రావచ్చు, అప్పుడు కూడా మీ అందరికీ ఉపయోగకరంగా ఉండాలని బ్యాటరీ పెట్టాను. ఎందుకంటే పొద్దున పూట వేస్ట్గా పోయినప్పుడు సన్ కూడా దీని బ్యాటరీని రీఛార్జ్ చేయొచ్చు. బ్యాటరీని రీఛార్జ్ చేసిన తర్వాత మనకి ఈ లైట్ కనెక్ట్ చేశాను బ్యాటరీని. ఆ విధంగా మీకు రాత్రిపూట ఈ లైట్ కూడా వెలిగి మీకు వెలుగునిస్తుంది, అప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుందని ఈ క్రియేటివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను మీకు దీన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. నేటి విద్యార్థులు సివి రామన్ను స్ఫూర్తిగా తీసుకుని సైన్స్ అండ్ టెక్నాలజీలో రాణించాలని జాతీయ సైన్స్ డేను పురస్కరించుకుని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఈ మేరకు తాళరేవు మండలం పి మల్లవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక కార్యకర్త లయన్ దూలిపూడి వెంకటరమణ, పంచాయతీ మెంబర్ పలివెల సత్యబాబు, పంపన పాండురంగారావు, దున్నా మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వేసిన సైన్స్ చిత్రాలను మరియు వివిధ ప్రయోగాలను విద్యార్థులు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివి రామన్ కాంతి విక్షేపణం ఫిబ్రవరి 28న ఆవిష్కరించారని, ఆ రోజును నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను, నైపుణ్యాలను ప్రదర్శించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మోకా ఉమ, సైన్స్ టీచర్ డి శైలజ, ఓ కుమార్, నల్లం సత్యనారాయణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మీ ఫ్రెండ్స్ అందరికీ చూపించి బ్యాటరీ మీకే పోయి ఉంటుంది అక్కడ. మన లంచ్ కూడా అలాగే ఉంటారని చెప్పడానికి
సాంకేతిక నిర్మాణం అని చెప్పాను. ప్రభుత్వం టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ పౌర సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ టిట్కో ఇళ్లను ప్రభుత్వం డబ్బులు కట్టిన లబ్ధిదారులకు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లబ్ధిదారులతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర బ్యాంక్ కూడా చెప్పండి సార్, ఫోన్ చేసి వడ్డీ కట్ చేసుకుని మళ్ళీ మెసేజ్ పంపించారు. 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇల్లు ఇవ్వకపోవడం అన్యాయం. 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇల్లు ఇవ్వకపోవడం అన్యాయం. తక్షణం ఇల్లు ఇవ్వాలి. ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేయొద్దు. పేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వంలో అంటే 2017లోనే ప్రజల దగ్గర లబ్ధిదారులుగా ఒక్కొక్కరి దగ్గర 25,000 నుంచి 50,000 లక్ష రకంగా 1-2 సార్లు విడతలుగా ₹1,00,000 ప్రతి వ్యక్తి దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయటం జరిగింది. అయితే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇళ్ళు దాదాపుగా పూర్తయి కూడా 3 సంవత్సరాలు అయిపోయింది. టిట్కో ఇళ్ళు అనేది నిర్మాణం చేపట్టి సంవత్సర కాలంలోనే దాదాపుగా పూర్తి చేశారు. 17లో పూర్తి చేసి 18-19 కల్లా వాటిని పూర్తి చేయటం జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇళ్ళని లబ్ధిదారులకు ఇవ్వటం అనేది పక్కన పెట్టి అక్కడ రాజకీయ కక్ష సాధింపు అనేది జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి జగన్కి రాజకీయ కక్ష ఉండొచ్చు, కానీ ప్రజలకు ఎందుకు ఆ పనిష్మెంట్ ఇవ్వాలి? ప్రజల యొక్క డబ్బు వసూలు చేసింది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా కూడా తర్వాత ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆ విధంగా వాళ్ళ లబ్ధిదారుల దగ్గర ₹1,00,000 లెక్కన వసూలు చేసి 3 సంవత్సరాల కాలం అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇళ్ళు పూర్తయిన ఇళ్ళు కూడా ఇవ్వకుండా పెండింగ్లో పెట్టి ఇదిగో అదిగో అంటున్నారు. వాటిని ఇవ్వకుండా ఆపేశారు. ఆ రకంగా లబ్ధిదారులందరూ కూడా ₹1,00,000 వడ్డీ కట్టుకోవాల్సి వస్తుంది, బయట నివాసానికి అద్దెలు కట్టుకోవాల్సి వస్తుంది. ఈ రకంగా 2 రకాల బడ్డెను పడిస్తుంది. అదే రకంగా మూడోది బ్యాంకులు కూడా వడ్డీ వస్తున్నాయి. ఏంటంటే లోన్ ఇళ్ళు ఇవ్వకుండానే వాళ్ళకి ఏదో శాంక్షన్ చేసామని చెప్పి బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని ప్రభుత్వం ఆ డబ్బుకి కూడా ఈ లబ్ధిదారులతో వడ్డీలు వసూలు చేస్తున్నారు. ఇదంతా కూడా దుర్మార్గపు చర్య. ప్రభుత్వం ఈ రకమైనటువంటి ప్రజలను వేధించడం అనేది మానుకోవాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇళ్లను వెంటనే తక్షణం ఏదైతే రెడీ అయి ఉన్నాయో, ఇప్పుడు దాదాపుగా దుమ్ములపేటలో 1,152 ఇళ్ళు పూర్తిగా రెడీ అయినాయి. ఒక 10% వర్క్ మాత్రమే ఆగింది. ఏంటంటే అది కూడా కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి, వాటర్ కనెక్షన్ ఇవ్వాలి. అది ఇస్తే కాపురాలు వెళ్ళిపోవచ్చు ప్రజలంతా కూడా. కానీ ఇప్పుడు నిర్మాణం చేసినటువంటి ఇళ్లలో సరైన పర్యవేక్షణ లేక అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. వీళ్ళు బిగించినటువంటి పైపులు, టాయిలెట్ ఏదైతే ల్యాబరేటరీ బేసిన్లు అవన్నీ కూడా దొంగలు పీక్కుపోవడం జరుగుతుంది. అక్కడ అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఇళ్లను వెంటనే ఈ ప్రభుత్వం ఈ లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇళ్ళు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కార్పొరేషన్ కార్యాలయాల దగ్గర, కలెక్టర్ కార్యాలయాల ధర్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా కాకినాడ నగరంలో కార్పొరేషన్ కార్యాలయం ధర్నా జరిగింది. అనంతరం కమిషనర్ గారు కలిసి కాకినాడ నగరంలో నిర్మాణమై ఉన్నటువంటి 1,152 ఇళ్ళు తక్షణం ఇవ్వాలని చెప్పి కమిషనర్ని కోరాం. ఈ 4 సంవత్సరాలు బట్టి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ₹1,00,000 కట్టించుకున్నారు, నష్టపోతున్నారు, ఇల్లు రాలేదు. ₹1,00,000 వడ్డీలు అవుతున్నాయి. అట్లాగే బ్యాంకు వాళ్ళు అదనంగా కట్ చేస్తున్నటువంటి వడ్డీలు ఇల్లు ఇవ్వకుండానే కట్ చేస్తున్నారు. ఈ ఇల్లు లేక బ్యాంకు రుణాలతో ఇబ్బంది పడుతున్న ప్రజానీకం యొక్క బాధలు జగన్ ప్రభుత్వం వినాలి, ఆలకించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పటికే ప్రజలు కరోనా వచ్చి అధిక ధరలు పెరిగి విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పడే నేపథ్యంలో ₹1,00,000 కట్టించుకున్న వాళ్ళకి రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ కూడా వాళ్ళకి తక్షణం టిట్కో ఇల్లు కాకినాడ నగరంలో నిర్మించిన ఇల్లు ఇవ్వాలని చెప్పి నగర కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ సైన్స్ డే కార్యక్రమాలు. నేటి విద్యార్థులు సివి రామన్ను స్ఫూర్తిగా తీసుకుని సైన్స్ అండ్ టెక్నాలజీలో రాణించాలని పిలుపు. పిఠాపురం నియోజకవర్గంలో మనబడి నాడు నేడు పథకం ద్వారా 30 కోట్లతో అభివృద్ధి పనులు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారన్న ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు. కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా. ప్రభుత్వం టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే ఇవ్వాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.